వెల్కమ్ బ్యాక్. రంగారెడ్డి జిల్లా చేవెళ్ల ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. చేవెళ్ల బస్సు ప్రమాద ఘటనపై విచారణ జరుగుతోందని సైబరాబాద్ సిపి మహంతి తెలిపారు. బస్సు టిప్పర్ డ్రైవర్ల మృతితో తప్పు ఎవరిదనేది ఇప్పుడే చెప్పలేమని తెలిపారు. బస్సును ఢీ కొనడంతో టిప్పర్లోని కంకర బస్సులో పడిందని, దీంతో ఒక్కసారిగా మృతుల సంఖ్య పెరిగిందని వెల్లడించారు. చేవెళ్లలోనే మృతదేహాలకు పోస్ట్ మార్టం నిర్వహిస్తున్నారు. ఇక ఘటనా స్థలానికి ప్రజాప్రతినిధులు చేరుకుంటున్నారు. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కాలే యాదయ్య, బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ప్రజాప్రతినిధులు అంతా ప్రమాద స్థలానికి వచ్చి పరిస్థితిని ఆరా తీశారు. ఆసుపత్రి దగ్గర కన్నీటి పర్యంతమవుతున్న మృతుల బంధువులను ఓదార్చారు. క్షతగాత్రులకు అందుతున్న చికిత్స వివరాలను ఆరా తీశారు. ఇక చదువుకునే పిల్లలు, విద్యార్థులు ఇంటి నుంచి బయలుదేరిన కాసేపటికే ప్రమాదంలో చనిపోయారని తెలుసుకుని వారి తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న ఉద్యోగులు సైతం ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం అనేక కుటుంబాలను దిక్కులేని వారిగా చేసింది. ఇలాంటి వారి ఆర్తనాదాలతో చేవెళ్ల ఆసుపత్రి ప్రాంగణం అత్యంత హృదయ విదారకంగా ఉంది. పరామర్శించడానికి వచ్చే నేతలను పట్టుకుని కన్నీరు మున్నీరవుతున్నారు. మెడికల్ కాలేజ్ రోజు 2-3 మంది వస్తారు. అందరం ఉన్నాం. గతంలో మన టిప్ కంప్లీట్ దగ్గర నుండి అక్కడ నుండి ఆర్ఎంఎస్ మొదలు పెడితే బీజాపూర్ రోడ్ వరకు ఈ రోడ్ వైడింగ్ చేయాలని, రోడ్ నేషనలైజ్ చేయాలని గతంలోనే ప్రపోజల్ పెట్టినాం. సగం రోడ్ మన్నెగూడ నుండి అక్కడ వరకు రోడ్ కంప్లీట్ అయిపోయింది. మిగతా బ్రిడ్జ్ కూడా కంప్లీట్ చేయడం. ఈరోజు మోయినాబాద్ వరకు కూడా అప్పుడు నేనున్నప్పుడు చేయించింది, డివైడర్ పెట్టి డబుల్ రోడ్ చేయించింది. అక్కడ నుండి మొత్తం చేసేస్తే ఇంకా ప్రాబ్లం ఉండదనే టెన్షన్తో కేసీఆర్ గారు అది కూడా శాంక్షన్ ఇవ్వడం జరిగింది. నందినోక్ అనే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతుంది కోటి ఉమెన్స్ కాలేజ్లో. ఇంకో అమ్మాయి సాయిప్రియ ఉంది, ఆమె డిగ్రీ థర్డ్ ఇయర్ చదువుతుంది. ఇంకా తనుష అని ఉంది, ఆ అమ్మాయి ఎంబీఎస్ చదువుతుంది. పొద్దున మార్నింగ్ 5 o'clock వెళ్ళింది. డైలీ కాదు, ఏమైనా ఉంటే వచ్చి మార్నింగ్. ఇప్పుడు హైవే మొదలుపెట్టింది, కానీ ఆల్రెడీ మేము చెప్పినాము ఎక్కడైతే మర్రి చెట్లు పోవో అక్కడ మొదలు పెట్టామంటే ఇప్పుడు చేవెళ్ళ సుట్ అయింది, అసిస్టెంట్ సుట్ అయింది, ఆల్రెడీ మొదలైంది. ఇప్పుడు 1.5 years అవుతుంది. కానీ ఇది కేవలం ఆ డ్రైవర్ పాత్ర కాదు, ఇంతకుముందు బీఆర్ఎస్ ప్రభుత్వ పాత్ర. అసలు నేను కొత్త ఎవరు కూడా ఆ శివాలయం చూసిన వాళ్ళకు నిద్ర కూడా పట్టదు 10 రోజులు. ఇక్కడ బయట వచ్చి చూస్తే ఆ దుఃఖం చూస్తున్నారు, ఆ ఎదుపులు చూస్తున్నారు. కొంతమంది అయితే షాక్ అయింది, నోట్లొచ్చి మాట్లాడతలేదు. ఇంకా అందరు కూడా చనిపోయిన పిల్లలు, తండ్రిదండ్రులు ఇంకా రాలేదు, ఇంకొస్తున్నారు. సీరియస్ కొంతమంది ఉంటూ వాళ్ళన్న కనీసం బచాయించుకుంటాను. 13 మంది మహిళలు, ఒక పసి పాప మహిళలు, తర్వాత ఇంకా 5-6 మంది మొగలు చనిపోయింది. దీని వెనుక డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఆ కంకర్ లారీ డ్రైవర్ నడిపే డ్రైవర్ నిర్లక్ష్యం ఉండొచ్చు, కానీ ఎంతోమంది పాత్ర మీ ద్వారా తెలిసింది. అది కూడా మన ప్రస్తాజ్ హాస్పిటల్, చేవెళ్ల గవర్నమెంట్ హాస్పిటల్, రెడ్డి హాస్పిటల్ हैदराबाद के रूरल एरियाज में रंगारेड्डी डिस्ट्रिक्ट में एक बस एक्सीडेंट के कारण 20 लोग मृत्यु हो गए। भारतीय जनता पार्टी की ओर से, मेरा ओर से जो मृत्यु हो गए उनको श्रद्धांजलि अर्पित करता हूं। उनका परिवारों इस स्थिति में जो भी अभी हॉस्पिटल में ट्रीटमेंट ले रहे, भगवान से प्रार्थना करता हूं जल्दी से जल्दी वो अच्छा हो। मैं सभी लोगों से अनुरोध करता हूं, एक्सीडेंट्स रिसेंटली अलग अलग जगह बढ़ रही, इसलिए जब भी कोई भी जर्नी करते हैं, जो भी ड्राइवर्स है और ज्यादा से ज्यादा प्रिकॉशन ले, क्योंकि भगवान दिए से जान कौन वापस नहीं ला सकता है। जो मानव जन्म लेना बहुत सालों का जो तपस्या है, उसके कारण ही अपन मानव जन्म लेते हैं। मैं फिर एक बात
उनको श्रद्धांजलि अर्पित करता हूँ, कंडोलेंस व्यक्त करता हूँ। 6 గంటల 45 నిమిషాలకు ఈ దురదృష్టకరమైన సంఘటన జరిగింది. 10:50 ప్రయాణ చేసిన హైదరాబాద్ కంకరెడ్డి ఇందులో కర్ణాటక మహిళ, యాక్సిడెంట్ డ్రైవరు, ఇంకా ఇంజరీస్ లో పట్నం మహిళ హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతున్నది. పోస్ట్ మార్టమ్స్ అనేవి ఇప్పుడు 1/2 అవర్లో కంప్లీట్.